సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే పింపుల్స్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా మందికి ఉన్న మోస్ట్ కామన్ ప్రాబ్లం ఇది. అంటే వస్తే ఏం చేయాలో తెలియక వాటిని చిదిపేయడం అది చేస్తారు. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ దీస్ పింపుల్ కేర్ టిప్స్ ఇన్ దిస్ వీడియో సో దట్ అవి వస్తే మీకు ఓవర్ నైట్ లో తగ్గిపోతాయి అనేది నేను గ్యారంటీ ఇవ్వాలని. ఇన్ కేస్ చిన్న పింపుల్ అయితే ఓవర్ నైట్ లో ఎలా తగ్గించాలన్న దాని గురించి కూడా నేను క్లియర్ గా చెప్తాను ఈ వీడియోలో, డోంట్ వరీ. బట్ గ్రాడ్యువల్ గా పింపుల్స్ గురించి అన్ని ఏవేవైతే ఉన్నాయో అన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం ఈ వీడియోలో. సో ద ఫస్ట్ థింగ్ వచ్చేసి, పింపుల్ మీకు ఎప్పుడైనా వస్తే దాన్ని పాపప్ చేయొద్దు. అంటే ఇలా పిండేసి మీ చేతికి ఉన్న డస్ట్ అది అంతా అక్కడ స్కిన్ అనేది కట్ అవుతుంది కదా, ఎక్స్పోజ్ అవుతుంది కదా డైరెక్ట్ గా ఇంటర్నల్ స్కిన్ అనేది. సో మీ చేతికి ఉన్న డస్ట్ అది కూడా అంతా అక్కడికి వెళ్ళి మీరు ఇలా చిదిపినప్పుడు అంటే అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా అక్కడ ఉన్న బ్యాక్టీరియాతో మెర్జ్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అనవసరంగా గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దు. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. సో పింపుల్ వచ్చిందంటే ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని పాప్ చేయొద్దు. పాప్ చేస్తే అవి ఇంకా ఎక్కువ అయిపోతాయి. మీకు మీ చేతికున్న బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా అన్ని కలిపి మిక్స్ అయ్యి ఒకేసారి మీకు అది ఎక్కువ అయిపోతుంది. నేను పింపుల్ వెనకతలో ఉన్న సైన్స్ అది ఇది మీకు అంతా చెప్పట్లేదు క్లియర్ గా, ఎందుకంటే అది మీకు చెప్పినా సరే అర్థం అవ్వదు, గుర్తుండదు, గుర్తుండాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఏం చేస్తే ఎందుకు చేస్తే మంచిది అవుద్దో అది మాత్రం నేను మీకు గ్యారంటీగా చెప్తాను. సో ద ఫస్ట్ టిప్ వచ్చేసి, ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఇది, కీప్ యువర్ స్కిన్ క్లీన్. మీ చేతులు పెట్టి అలా పాప్ చేయొద్దని చెప్పాను కదా. ద ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి కీప్ యువర్ స్కిన్ క్లీన్. కీప్ యువర్ స్కిన్ క్లీన్ అంటే ఓన్లీ మీరు చేయి పెట్టకుండా ఉంటే సరిపోద్దని కాదు, ఎప్పటికప్పుడు ఫేస్ వాష్ తో నీట్ గా క్లీన్ చేసుకోవాలి. మీది పింపుల్, ఇప్పుడు మీరు పింపుల్స్ గురించి వీడియో చూస్తున్నారంటే మీ ప్రాబ్లమ్స్ పింపుల్ కదా. సో బెంజాయిల్ యాసిడ్ కానీ లేదంటే మీరు సాలిసిలిక్ యాసిడ్ కానీ, సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఇంగ్రీడియంట్ ఏదైనా కలిగిన ఫేస్ వాష్ ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీ ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకోండి. సిటిఎం రొటీన్ ఫాలో అవ్వండి. ప్రతి దాంట్లోని మీరు సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఇంగ్రీడియంట్ చూస్ చేసుకోండి. లైక్ క్లెన్జర్ సాలిసిలిక్ యాసిడ్ ఉన్నది, లేదా సీరం సాలిసిలిక్ యాసిడ్ ఉన్నది, అలా మీరు చూస్ చేసుకోండి ప్రతిదీ కూడాను. ఓకే, సాలిసిలిక్ యాసిడ్ చూస్ చేసుకొని ఫేస్ నీట్ గా క్లీన్ చేసుకున్నారు కదా. సో ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ క్లీన్ గా ఉంది అని కాదు, మీకు తెలియకుండానే చాలా వరకు దరిద్రంలో మీరు చేతులు మొహం అన్ని పెడుతూ ఉంటారు. మీ వర్క్ ఏరియా ఉంది, ఒక వైట్ క్లాత్ తీసుకొని దాన్ని లైట్ గా తడిపి మీ వర్క్ ఏరియా ఉన్న బెంచ్ ఏదైతే ఉందో, లేదా మీ కాలేజ్ లో ఉన్న బెంచ్ ఏదైతే ఉందో దాని మీద ఇలా వైట్ చేయండి. మీరు రోజు కూర్చుని మీకు అంత చండాలంగా కనిపించకపోవచ్చు కానీ అలా మీరు వెట్ క్లాత్ తో వైట్ కర్చీఫ్ తో ఇలా తుడిస్తే మసే వస్తుంది మీకు మొత్తం అంతా. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు వర్క్ కానీ కాలేజ్ కానీ బోర్ కొట్టినప్పుడు పడుకుండిపోయి ఉంటారో, దాని మీద దొరిలేసి ఉంటారో అంటే ఆ చెత్త అంతా మీ మొహంకి అంటుతుంది. ఇది ఫస్ట్ థింగ్, మీకు డస్ట్ అంటే ఛాన్సెస్. ద సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీ పిల్లో కవర్ రెగ్యులర్ గా వాష్ చేయకపోతే దట్స్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ చెప్తాను. నా బ్యాక్ సైడ్ మీరు చూస్తే నా షూస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో నా బెడ్ కూడా ఇక్కడ పక్కనే ఉంది. నా షూస్ వేసుకొని నేను ఎక్కడికే వచ్చేస్తాను. నా రూమ్ రెగ్యులర్లీ డేకి 2 times క్లీన్ చేస్తారు కాబట్టి పర్వాలేదు, ఇట్స్ ఓకే. నేను ఎలా వచ్చినా సరే, ఇన్ కేస్ మీరు అలా రెగ్యులర్ గా క్లీన్ చేయలేదు అనుకోండి, నా రూమ్ లో ఏసీ ఉండదు, ఫ్యాన్ ఒకటే ఉంటది. అందుకే ప్రతి వీడియోలో స్వెట్ కూడా చూస్తారు మీరు. ఓకే, సో ఫ్యాన్ ఒకటే ఉంటది నా రూమ్ లోని. అయితే ఇప్పుడు ఫ్యాన్ ఒకటే ఉంది కదా అనేసి మీరు అలా వదిలేసారు అనుకోండి, ఏసీ కన్నా ఫ్యాన్ కి డస్ట్ పార్టికల్స్ అనేవి కొంచెం ఎక్కువ లెగుస్తాయి. అదంతా వెళ్ళి నా పిల్లో మీద పడచ్చు. సో నేను రెగ్యులర్ గా నా పిల్లో రెగ్యులర్ గా వాష్ చేసుకుంటున్నట్టు చూసుకుంటాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓన్లీ ఈ షూస్ ఇది అనే కాదు. లేదా నా బెడ్ కి ఎదురుగానే డోర్ ఉంది, నేను కొన్నిసార్లు రూమ్ మరీ వేడిగా అయిపోద్దని డోర్ దగ్గరికి డోర్ ఓపెన్ చేసేసి గ్రిల్స్ వేసేసి వెళ్ళిపోతాను అంతే. ఆ రూమ్ కూల్ అవుతుందని, ఆ కూల్ ఎయిర్ అది వెంటిలేషన్ అది ఉంటే. సో అలాంటి టైం అప్పుడు బయట నుంచి ఉన్న డస్ట్ అంతా రూమ్ లోకి వచ్చి నా పిల్లో మీద వాటి మీద స్టిక్ అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి మీకు డస్ట్ అనేది అంటడానికి. మీరు పిల్లో మీద దొరులుతారు రాత్రి అంతాను. మీ స్కిన్ కొద్దిగా గొప్ప రిలాక్స్ గా ఉండి మీరు ఏదైనా ప్రోడక్ట్ అప్లై చేస్తే అది మీ స్కిన్ కి పడేది ఓన్లీ నైట్ కేర్ రొటీన్ వల్లే. మరి మీరు నైట్ లోనే మీరు ఎలా అంత దొరికితే డస్ట్ మీద ఎలా? ది థర్డ్ థింగ్ వచ్చేసి మీ మొబైల్ మీద అంత చెత్త ఉంటుందో మీకే తెలియదు. ఎక్కడెక్కడ పెడతారో తెలియదు, పాకెట్ లో పెడతారో, ఆ ప్యాంట్ ఉతుకుతారో, ఏం చేస్తారో మీకే తెలియదు అసలు. సో ఆ మొబైల్ కొన్న డస్ట్ అంతా మీ ఫేస్ మీద అంటిస్తారు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సరే. సో టేక్ కేర్, మీ మొబైల్ కూడా రెగ్యులర్ గా క్లీన్ చేస్తున్నట్టు మొబైల్ వైప్స్ అనే ఉంటాయి మీకు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైప్స్. దాంతో ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ ఉండండి. లేదు మీ ఫోన్ మరీ అంత మంచి ఫోనే, వాటర్ రెసిస్టెంట్ డస్ట్ రెసిస్టెంట్ అంటే చిన్న వెట్ క్లాత్ తోని అలా పైన రెగ్యులర్ గా తుడుస్తుండండి. వెట్ క్లాత్ తోని జాగ్రత్తగా తోడండి, ఎందుకంటే స్పీకర్ లో కానీ దేంట్లోకైనా వాటర్ వెళ్ళిపోతే దానికి నేను బాధ్యుని కాదు. చూసుకొని మీరే జాగ్రత్తగా తుడుచుకోండి. ఓకే, ఇది ఫస్ట్ టిప్, మీ ఫేస్ ని క్లీన్ గా ఉంచుకోవడం. క్లీన్ గా ఉంచుకోవడం అంటే దాని వెనక ఎంత తత్వంగా ఉంది. నేను కొన్నే చెప్పాను, ఇంకా నాకు తెలియకుండా మీరు ఏం చేస్తున్నారో
ఏం చేస్తున్నారు అన్నది మీ డైలీ వర్క్ లైఫ్ బట్టి ఉంటుంది. అది సెకండ్ టిప్ వచ్చేసి ఐస్ ఉంటుంది కదా, ఐస్ ని మీ స్కిన్ మీద అప్లై చేశారు అనుకోండి, ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది మీకు. అంటే ఆ రెడ్డిష్నెస్ అది అంతా తగ్గి ఆ ఓపెన్ పోర్స్ అనేవి కొంచెం క్లోజ్ అయ్యి టైట్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గడం వల్ల మీకు పింపుల్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు సడన్ గా ఏదైనా అకేషన్ టిప్ ఉంది అనుకోండి, ఒక టిప్ చెప్తాను. ఒక అకేషన్ ఉంది అనుకోండి, ఆ రోజు ఒక 20 minutes కంటిన్యూస్ గా ఫేస్ కి ఐస్ పెడుతూ ఉండి చిన్న ఫౌండేషన్ తీసుకొని దాన్ని అలా అప్లై చేయండి, ఆ పూటకు మీకు కవర్ అయిపోద్ది. ఇది ఒక ప్రో టిప్ అనుకోండి. రెగ్యులర్ గా మీరు ఐస్ అప్లై చేస్తూ ఉండడం వల్ల పింపుల్ వస్తే ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి మీకు కొంచెం ఫాస్ట్ గా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది నోట్ చేసుకోండి. ద థర్డ్ టిప్ వచ్చేసి యూస్ టీ ట్రీ ఆయిల్. టీ ట్రీ ఆయిల్ ని మీరు శాండల్వుడ్ పౌడర్ లో కానీ అలా దేంట్లోనైనా కలిపి రాసుకోవడం వల్ల, ట్రస్ట్ మీ, నేను ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, నైకాలో టీ ట్రీ ఆయిల్ కొని వాడాను, మంచి రిజల్ట్స్ వచ్చాయి. అండ్ టీ ట్రీ ఆయిల్ కూడా రాసినప్పుడు చల్లగా ఉంటది మీ ఫేస్ కి. ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడెప్పుడు రాసుకుందామా అని వెయిట్ చేస్తారు, అంత చల్లగా ఉంటది మీకు. అంటే మీ దగ్గర నాలా ఏసీ అది లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా టీ ట్రీ ఆయిల్ తీసుకొని అది ఫేస్ కి అప్లై చేసుకొని నీట్ గా ఒక గంట సేపు ప్రశాంతంగా పడుకొని వాష్ చేసుకొని మళ్ళీ ప్రశాంతంగా వచ్చి పడుకుండిపోతే సెట్ ఉంటది అసలు. అండ్ ఫేస్ వాష్ కూడా సాలిసిలిక్ యాసిడ్ ఉన్న చూస్ చేసుకోండి, చెప్పాను కదా. సో ద ఫోర్త్ టిప్ వచ్చేసి స్పాట్ ట్రీట్మెంట్ అనేది ప్రిఫర్ చేయండి. లైక్ మీకు మరీ ఎక్కువ పింపుల్స్ లేవు, ఒకటో రెండో ఉన్నాయి, అది సడన్ గా ఏదైనా అకేషన్ ముందు వచ్చేసి అనుకోండి, పింపుల్ ప్యాచెస్ అని దొరుకుతాయి. మీరు యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ కొట్టండి, లేదా అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఎందులోనైనా పింపుల్ ప్యాచెస్ అనేవి దొరుకుతాయి. చిన్న బ్యాండేడ్స్ లో ఉంటాయి. ఏం లేదు, జస్ట్ ఆ పింపుల్ ప్యాచ్ తీసి ఇలా నైట్ స్టిక్కర్ లో ఉంటది, పింపుల్ మీద అతికించేసి నైట్ అంతా ఉండిపోతే, చిన్న పింపుల్ అనుకోండి, తక్కువ పింపుల్స్ ఉన్నాయి అనుకోండి, ఒకటో రెండో, తగ్గే ఛాన్సెస్ మీకు కొంచెం ఒక 70% ఉంటాయి. ఓవర్ నైట్ అలా పెట్టేసి అది ఉంచేస్తే. ఇది పింపుల్ ప్యాచెస్ వల్ల వచ్చే అడ్వాంటేజ్. స్పాట్ ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్, మీరు ఏదైనా, ఇది ఒకటే పింపుల్ ప్యాచ్ అనే కాదు, ఒక ట్రీట్మెంట్ ఉంటే అలా మీకు ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి అనుకోండి, ఏదైనా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. మీరు హోమియోపతి అయినా వాడచ్చు, అండ్ యాజ్ వెల్ as లేదన్నా ఎవరైనా డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతానన్నా సరే కన్సల్ట్ అవ్వచ్చు. బట్ మీకు టైం ఉంది, పర్వాలేదు, లేట్ అయిన రిజల్ట్స్ అంటే హోమియోపతి వాడండి. ఎందుకంటే ఎంతైనా ఆయింట్మెంట్స్ కన్నా హోమియోపతి కొంచెం బెటర్ కదా. బిల్లలు కూడా బాగుంటాయి చప్పరించడానికి. ఓకే, పుట్టింగ్ ఇట్ అసైడ్, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏంటంటే మళ్ళీ కెమికల్ ఆయింట్మెంట్స్ అవే వాడాలి. నేను కూడా డెర్మటాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాను, హోమియోపతి కూడా నేను వాడాను, కానీ నాకు కొంచెం ఫాస్ట్ గా తగ్గాలని నేను కొంచెం డెర్మటాలజిస్ట్ దగ్గరికి షిఫ్ట్ అయ్యాను. అప్పుడు రెండు మంచి రిజల్ట్స్ వచ్చాయి నాకు, బట్ హోమియోపతి కొంచెం స్లో కంపారిటివ్లీ, అంతే. ఫేస్ లో గ్లో కూడా వస్తుంది మీకు హోమియోపతి వల్ల. అండ్ పుట్టింగ్ ఇట్ అసైడ్, ఇప్పుడు ఏంటంటే డాక్టర్ని అడిగి కన్సల్ట్ అయ్యి తీసుకోండి. లైక్ డాక్టర్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు మీకు స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవడానికి అవ్వదు. లైక్ నాకు మార్నింగ్ ఏమో ఆయింట్మెంట్ పింపుల్స్ కి ఇచ్చారు, నైట్ ఏమో డార్క్ స్పాట్స్ కి ఇచ్చారు. సో మార్నింగ్ నైట్ ఈ ఆయింట్మెంట్ అప్లై చేస్తే నాకు ఇంక స్కిన్ కేర్ ఫాలో అవడానికి ఎక్కడ ఉంటుంది, మీరే చెప్పండి. సో నేను ఇప్పటికీ డాక్టర్ ఇచ్చిన దాంతోనే ఫాలో అవుతున్నాను, డాక్టర్ ఇచ్చిన స్కిన్ కేర్ తోనే. సో అలా డాక్టర్ సజెషన్ మీరు తీసుకొని చేసుకుంటే మరీ మంచిది. మీకు బడ్జెట్ ఉంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే డెర్మటాలజిస్ట్ కొంచెం కాస్ట్లీ మీకు హోమియోపతితో కంపేర్ చేస్తే. లేదా మీకు బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది, లేట్ అయినా పర్లేదు, మంచి రిజల్ట్స్ రావాలంటే హోమియోపతి చూస్ చేసుకోండి. బడ్జెట్ కూడా మెయిన్ చూస్ చేసుకోండి ఇక్కడ మీరు, ఎందుకంటే డెర్మటాలజిస్ట్ కన్సల్టెంట్ ఫీజే 300 అంతా ఉంటుంది. నాకు హోమియోపతి మొత్తం అంతా కలుపుకొని 300 అయిపోయింది. అది చిన్న ఎగ్జాంపుల్ అంతే. నెక్స్ట్ దాల్చిన చెక్క ఉంటుంది కదా, సిన్నమన్. సో దాన్ని సిన్నమన్ అని అంటారు అనుకుంటా. యా, దాల్చిన చెక్క ఉంటది కదా, దాల్చిన చెక్క అండ్ హనీ. దాల్చిన చెక్కని పౌడర్ చేసి హనీ ఉంటుంది కదా, హనీలో పెట్టి బాగా మిక్స్ చేసి, మరి టేబుల్ స్పూన్లు టీ స్పూన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఎక్కడైతే పింపుల్ ఉంటుందో కొంచెం తీసుకొని, కొంచెం హనీ, కొంచెం దాల్చిన చెక్క పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసి ఇయర్ బడ్ తోని, ఆ ఇయర్ బడ్ తో అలా తీసి అక్కడ పింపుల్ ఉందో అక్కడ పెట్టేసి ఓవర్ నైట్ వదిలేయండి, సెట్. ఇది కూడా మీకు ఒక ట్రీట్మెంట్ పింపుల్ కి. అంటే ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ టాపిక్ కి డెడికేటెడ్ గా నేను హోమ్ రెమెడీస్ కూడా చెప్తున్నాను, మీరు అబ్జర్వ్ చేశారా లేదో, న్యాచురల్ వేస్ కూడాను. ఓకే, సో అలాగా ఇయర్ బడ్స్ తోని మీరు అలా పెట్టారంటే సెట్, మరి ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవి డెఫినెట్ గా మీరు పింపుల్ వస్తే మ్యాండేటరీగా ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను పింపుల్స్ అనేవి తగ్గడానికి. నేను డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు ఫస్ట్ ఒకటే చెప్పారు, వర్కౌట్కి వెళ్ళు, గ్రౌండ్కి వెళ్ళు, కుర్రోడ్వే కదా అని. అప్పటి నుంచి నేను గ్రౌండ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను, విగరస్ గా, సిన్సియర్ గా, టు బి హానెస్ట్. ఎందుకంటే నేను రన్నింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు స్వెట్ అది వస్తుంది కదా, లోపల నుంచి పోర్స్ లో ఉండే డస్ట్ అంతా కూడా అది బయటికి తీసుకొస్తుంది. రన్నింగ్కి వెళ్ళి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని నీట్ గా మళ్ళీ ఐస్ క్యూబ్స్ పెట్టేసుకుంటే మళ్ళీ పోర్స్ క్లోజ్ అయిపోతాయి, ఓపెన్ అవ్వవు. ఐస్ క్యూబ్స్ తో పెట్టేసుకొని నీట్ గా ఫేస్ అంతా ప్రశాంతంగా స్నానం చేసి ఇవన్నీ చేస్తాను నేను. ఫేస్ వాష్ చేసి, స్నానం చేసి, ఫేస్ వాష్ చేసి, ఐస్ క్యూబ్స్ పెట్టేసి నీట్ గా అప్పుడు డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ అది వాడతాను. సెట్, ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి మీకు. ఆ స్వెట్ అనేది కూడా బయటకు రావడం ఫస్ట్ది, మీకు ఆ పింపుల్స్ అనేవి తగ్గుతాయి. సెకండ్ది హెల్దీగా ఉంటారు, బీపీ షుగర్లు అవి రాకుండా. సెకండ్ థింగ్ వచ్చేసి డైట్ మీకు ఏదైనా చేంజ్ చేసేస్తుంది. ఒక ఆరోగ్యవంతుడిని అనారోగ్యవంతుడిగా చేసేది డైటే.
ఏ రోగం లేనోడికి ఎలాంటి రోగమైనా తెప్పించేది డైటే. మీరు ఒక్క డైట్ కరెక్ట్‌గా చూసుకున్నారు అనుకోండి, మీ హెయిర్, స్కిన్, బాడీ అన్నీ మీ కంట్రోల్‌లో ఉంటాయి. ప్రతీది ఒకదాంతో రిలేట్ అయ్యి ఉంది అంటే అది డైటే. సో, డైట్ మాత్రం మ్యాండేటరీగా చాలా జాగ్రత్తగా చూసుకోండి. డైట్ మీరెంత బాగా చూజ్ చేసుకుంటే మీకు అంత మంచిది. అంటే ఈ నూడిల్స్‌లు, పానీపూరీలు, బిర్యానీలు, మసాలా ఫుడ్‌లు ఇవి ఎక్కువ తినేస్తానంటే దానికి నేనేం చేయలేను. ఎవరి కర్మ కాలే బాధ్యులు. అవన్నీ రోజు తినేసి అన్నీ అయిపోవాలంటే కష్టం. నాది కూడా యాక్చువల్లీ ఆ కైండ్ ఆఫ్ వర్క్ షెడ్యూలే. మార్నింగ్ కాలేజ్‌కెళ్తే నాకు టు బీ హానెస్ట్ లంచ్ కూడా తీసుకెళ్ళడానికి అయ్యేది కాదు. ఇంట్లో మనీ ఇచ్చేవారు ఒక 100, 200 కాలేజ్ క్యాంటీన్‌లో తినేయని. అక్కడ ఫుడ్ బాగోలేదు. అలా అని ఇంట్లో వాళ్ళు వర్క్‌కి వెళ్ళి 10:30, 11 ఆ టైంకొస్తారు నైట్. వాళ్ళు పడుకునేసరికి 1 అలా అయిపోద్ది తినేసి పడుకున్నప్పటికి. నాకు ఎర్లీ మార్నింగ్ 9కి కాలేజ్. ఇంక వాళ్ళని నేను ఇబ్బంది పెట్టి లేపుతాను చెప్పండి. నా కైండ్ ఆఫ్ షెడ్యూల్ అనేది చాలా మందికుండొచ్చు. అంటే మాది బిజినెస్, వర్క్ అంటే అది. షాప్ క్లోజ్ చేసి వచ్చేసరికి ఆ టైం అవుతుంది. ఇంకా వాళ్ళని నేను మార్నింగ్ లేపి ఏమని ఇబ్బంది పెడతానో నాకు బ్రేక్‌ఫాస్ట్ చేయండి, నాకు లంచ్ చేయండి అని. సో, వాళ్ళు కూడా మనీ ఇచ్చేస్తారు. నువ్వు ఎలానో లెగుస్తావు కదా! ఫాస్ట్‌గా వెళ్ళిపోయి తినేసి వెళ్ళు, తినకుండా వెళ్ళకని వాళ్ళు ఆ కేర్ అది చేస్తారు గానీ, మరి ఇంకేం చేస్తాం వాళ్ళ చేతులతో వాళ్ళు చేయడానికి ఆ టైం అనేది అవ్వదు. అయినా సరే నేను ఆ ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా! ఏజ్ అయిపోతున్న కొద్దీ మనం రెస్ట్ ఇవ్వాలి కదా! ఈ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ మీకు ఉన్నా సరే బిర్యానీలు తినడం అది చేయొద్దు. ఆ 200 ఉండేది. మా ఇంటి దగ్గర రూ. 100 బిర్యానీ వచ్చేది. డైలీ ఎళ్ళినప్పటికి నాకు పార్సెల్ కట్టేసి బిర్యానీ ఉంచేవాడు. వచ్చి తినేసేవాడిని. చాలా వేడి చేసి నేను లావు అయిపోవడానికి కూడా కారణం అదే. ఇప్పటికి నేను రిగ్రెట్ అవుతున్నాను అలా ఎందుకు చేశానని. కంటిన్యూయస్‌గా 1 ఇయర్ నేను అలానే చేశాను. పింపుల్స్ వచ్చేసాయి ఫుల్‌గా. నా బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు నాకసలు పింపుల్స్ అంటే ఏంటో కూడా తెలీదు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంతా ఫుల్‌గా పింపుల్స్ వచ్చేసాయి నాకు. చాలా రిగ్రెట్ అయ్యాను. ఇంకా ఫైనల్ ఇయర్ అంతా కొంచెం కేర్ తీసుకొని అంతా చేసుకుంటే ఇప్పటికి నాకు కొంచెం తగ్గాయి. నా బీటెక్ అయినా ఒక 6 మంత్స్, 1 ఇయర్‌కే. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. మీరు కూడా ఇలాగే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా తీసుకుంటారని అనుకుంటున్నాను. లేదా మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా నేనేదైనా చెప్పడం మర్చిపోయినా కమెంట్‌లో అడగండి. మీకేమైనా డౌట్ ఉన్నా సరే ఏదైనా సరే ఖచ్చితంగా ఐల్ ట్రై టు రిప్లై. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థాంక్స్. నమస్తే. అగ్గి ఆగస్ట్‌లో డే 23 ఇది. పర్సిస్టెంట్‌గా మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాం. మీకు ఏ వీడియో కావాలన్నా కమెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ డూ ఎ వీడియో ఆన్ దట్. సీ యూ టుమారో.